వెల్కమ్ టు మిస్టర్ కంపారిటివ్ ఫర్ ఈజీ లర్నింగ్. ఈ రోజు మనం మే 1 మరియు 2 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేద్దాం. ఖచ్చితంగా. అంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ఇది ఒక సాలిడ్ రివిజన్లా ఉపయోగపడుతుంది. రైట్. స్టాటిక్ జీకేని లింక్ చేసుకుంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉత్తరప్రదేశ్ పర్యటన కదా. అవును. వారణాసిలో జరిగిన మహిళా సమ్మేళనంలో పాల్గొని దాదాపు 6,350 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓ, భారీ ప్రాజెక్ట్లే. కానీ ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే హర్దోయ్లో ప్రారంభించిన గంగా ఎక్స్ప్రెస్వే గురించి. ఎగ్జాక్ట్లీ. ఈ గంగా ఎక్స్ప్రెస్వే అనేది 594 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల ప్రాజెక్ట్. దీని అంచనా వ్యయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారు 36,230 కోట్లు. అంటే ఒక రకంగా ఇది యూపీకి ఒక లైఫ్ లైన్ లాంటిది కదా. మీరట్ నుంచి మొదలై ప్రయాగ్రాజ్ వరకు వెళ్తూ మధ్యలో దాదాపు 12 జిల్లాలను అనుసంధానిస్తోంది. అవును. పశ్చిమ, మధ్య అలాగే తూర్పు ప్రాంతాలను కలుపుతుంది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ స్పీడ్ పెరిగి ఎకానమీకి పెద్ద బూస్ట్ వస్తుంది. రైట్. మరి తదుపరి టాపిక్కే వెళ్దాం. మౌలిక సదుపాయాలు ఎలాగో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే కదా. న్యూఢిల్లీలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ల 75వ వార్షికోత్సవం జరిగింది. అవును. ఇక్కడ వాళ్ళు మై ఎన్ఆర్ఏఐ అథ్లీట్ యాప్ని లాంచ్ చేశారు. ఇది మన దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ స్పోర్ట్స్ యాప్ అని చెప్పొచ్చు. వావ్. దీని టార్గెట్ కూడా చాలా పెద్దగా ఉందనుకుంటా. ఏకంగా 2028 ఒలింపిక్స్ కోసం గ్రాస్ రూట్స్ లెవెల్లో టాలెంట్ వెతుకుతున్నారు కదా. నిజమే. ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులకు షూటింగ్ క్రీడను పరిచయం చేయాలన్నది వాళ్ల మెయిన్ గోల్. 7.5 లక్షల మంది అంటే మాటలు కాదు. వీళ్ళందరిలో అసలైన టాలెంట్ ఎవరికుందో ఎలా ఐడెంటిఫై చేస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు వాడే పద్ధతి ఏంటి? ఇక్కడే వాళ్ళు 10 షాట్ ఎక్స్పీరియన్స్ అనే ఒక కొత్త విధానాన్ని వాడుతున్నారు. అంటే పిల్లలకి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి కేవలం ఒక 10 షాట్లు కాల్చే అవకాశం ఇస్తారు. అచ్చా. ఆ 10 షాట్లలో వాళ్ల గురి ఎలా ఉంది, బ్రీతింగ్ కంట్రోల్ ఎలా ఉంది అనేది సిస్టమ్ అంచనా వేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా సైంటిఫిక్గా పసిగట్టి వాళ్ళని ఫ్యూచర్ ఒలింపిక్ ఛాంపియన్లుగా మారుస్తారు. రైట్. మరి తదుపరి టాపిక్ వెళ్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ మెనా సమావేశం గురించి చూద్దాం. ఈ మెనా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా కదా. అవును. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాంతీయ స్థిరత్వం గురించి చర్చించారు. పాలస్తీనా, గాజా అలాగే సూడాన్లలో ప్రస్తుతం జరుగుతున్న మానవతా సంక్షోభాల మీద ఫోకస్ పెట్టారు. ఆహా. అలాగే ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ గురించి కూడా గట్టిగా మాట్లాడారు. అయితే ఈ సమావేశానికి మన ఇండియా తరపున ఎవరు అధ్యక్షత వహించారు అన్నది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. భారత బ్రిక్స్ అధ్యక్షతన ఎంఈఏ కార్యదర్శి డాక్టర్ నీనా మల్హోత్రా గారు దీనికి అధ్యక్షత వహించారు. ఓకే. అలాగే స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నెక్స్ట్ మీటింగ్ అంటే 2027లో ఈ సమావేశం చైనా అధ్యక్షతన జరగబోతోంది. అవును. అది పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన డాట్ కనెక్టింగ్ పాయింట్. సో తదుపరి టాపిక్కి వెళ్దాం. గ్లోబల్ విషయాల నుండి మన లోకల్ స్కీమ్స్కి వస్తే ఝార్ఖండ్లోని రాంచీలో కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు నమో స్టాల్ స్కీమ్ని లాంచ్ చేశారు కదా. రైట్. ఇది ముఖ్యంగా వీధిలో పండ్లు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల కోసం తెచ్చిన స్కీమ్. ఒక్కో స్టాల్కి 50,000 రూపాయల చొప్పున ఖర్చు చేసి మెరుగైన ఉచిత స్టాల్స్ ఇస్తారు. వావ్. 50,000 అంటే ఎండా వానల నుండి రక్షణ ఉండేలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఇతర పథకాలతో ఎలా ముడిపడి ఉంది? చాలా మంచి ప్రశ్న. దీన్ని నేరుగా పీఎం స్వనిధి పథకానికి లింక్ చేశారు. 2020 జూన్లో మొదలైన ఆ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్స్ ఇస్తారు కదా. అవును. 10,000, 20,000 ఆ పైన 50,000 రూపాయల వరకు మైక్రో క్రెడిట్ ఇస్తారు. సో ఆ డబ్బుతో సరుకు కొనుక్కుంటే దాన్ని సేఫ్గా అమ్ముకోవడానికి ఈ నమో స్టాల్స్ ఉపయోగపడతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అటో ఫైనాన్షియల్ సపోర్ట్, ఇటో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ 2 దొరుకుతాయి. చాలా బావుంది. తదుపరి టాపిక్కి వెళ్దాం. ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యూకే వాళ్లు రిలీజ్ చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 వరుసగా 8వ సంవత్సరం చైనాకి చెందిన సింఘువా యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. అవును.
మరి మన భారతదేశం స్థానం చూసుకుంటే ఆ, టాప్ 50లో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఐఐఎస్సి బెంగళూరు నిలిచింది. దీనికి 43వ ర్యాంక్ వచ్చింది. 43వ ర్యాంక్. సరే, టాప్ 50లో మనం ఒకటే ఉన్నాం కదా. గ్లోబల్గా చూస్తే మన దేశం ప్రదర్శన ఏమైనా పాజిటివ్గా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆసియా మొత్తంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న దేశంగా భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏకంగా 128 విశ్వవిద్యాలయాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఓహ్ గ్రేట్! అంటే క్వాంటిటీ పరంగా మనం ముందున్నామన్నమాట. ఆ తర్వాత 115 సంస్థలతో జపాన్ రెండో స్థానంలో ఉంది కదా. అవును, బేస్ లెవెల్లో మన ఎడ్యుకేషన్ స్ప్రెడ్ బాగానే ఉంది. కాకపోతే వాటిని టాప్ టైర్కి తీసుకెళ్లడానికి రీసెర్చ్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాలి. రైట్. తదుపరి టాపిక్కి వెళ్దాం. కిర్గిస్తాన్లోని బిష్కెక్లో జరిగిన 23వ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం. అవును, ఇది యురేషియా ప్రాంత భద్రత కోసం చాలా ముఖ్యమైన మీటింగ్. సభ్యదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలే దీని మెయిన్ అజెండా. ఇక్కడ మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉగ్రవాదం పట్ల భారత్కున్న జీరో టాలరెన్స్ విధానాన్ని చాలా స్ట్రాంగ్గా వినిపించారు కదా. అవును, వినిపించారు. దాంతోపాటు ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఎగ్జామ్ పాయింట్ ఉంది. ఏంటది? బైలాటరల్ మీటింగ్స్ గురించా? ఎగ్జాక్ట్లీ. మెయిన్ సమావేశం గ్యాప్లోనే కిర్గిస్తాన్, కజకిస్తాన్, చైనా అలాగే బెలారస్ దేశాలతో భారత్ ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, నోటెడ్. ఇక తదుపరి టాపిక్కి వెళదాం. ఎకానమీకి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కానీ ఈసారి 1000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న చిన్న ఎన్బిఎఫ్సిలకు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కొన్ని మినహాయింపులిచ్చారు కదా. అవును, వాళ్ల కంప్లయన్స్ భారం తగ్గించడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వీటిని అన్రిజిస్టర్డ్ టైప్ 1 ఎన్బిఎఫ్సిలుగా వర్గీకరించారు. అన్రిజిస్టర్డ్ టైప్ 1, రైట్. ఈ కొత్త రూల్స్ జులై 1, 2026 నుండి అమల్లోకి వస్తాయనుకుంటా. అవును, అలాగే ఇంకో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ రూల్స్ కింద కస్టమర్లకి ఒక రిలీఫ్ ఉంది. అంటే వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు అంటారా? అలాంటి టైంలో ఎలాంటి ఉపశమనం దొరుకుతుంది? అంటే విపత్తుల సమయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బ్యాంకులు సుమోటోగా రుణ పరిష్కారాన్ని అమలు చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఈ సుమోటోగా అంటే? బ్యాంకింగ్ టర్మ్స్లో సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులు వాటంతటా అవే ముందుకొచ్చి కస్టమర్ల ఈఎంఐలను రీషెడ్యూల్ చేయడం కదా. కస్టమర్ వెళ్లి అప్లై చేసుకోకపోయినా సరే. ఎగ్జాక్ట్లీ అదే. ఇది ఆపదలో ఉన్న సామాన్యులకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అవును, నిజమే. తదుపరి టాపిక్కి వెళ్దాం. సెబీ మే 4, 2026 నుంచి పర్వా అనే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని తీసుకురాబోతోంది. అసలు ఈ పర్వా అంటే ఏంటి? పర్వా అంటే పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. సోషల్ మీడియాలో కొంతమంది ఫిన్ఫ్లుయెన్సర్లు ఇష్టమొచ్చినట్లు లాభాలొస్తాయని ఫేక్ సలహాలిస్తుంటారు కదా. అవును, ఫలానా దాంట్లో పెట్టండి, నెలలో డబుల్ గ్యారంటీ అంటుంటారు. రైట్. వాళ్ళు చెప్పే ఆ రిటర్న్స్ నిజంగా వస్తున్నాయా లేదా అని స్వతంత్రంగా వెరిఫై చేసే మొట్టమొదటి సిస్టమ్ ఈ పర్వా. ఇది అనధికారిక వ్యక్తుల మోసాల నుండి పబ్లిక్ని కాపాడుతుంది. అంటే నకిలీ డాక్టర్ల నుంచి రోగులను కాపాడడానికి మెడికల్ కౌన్సిల్ ఉన్నట్లు ఈ నకిలీ ఆర్థిక సలహాదారులకు చెక్ పెట్టడానికి ఇదొక స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. కరెక్ట్ ఎనాలజీ. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే కేర్ రేటింగ్స్ లిమిటెడ్ సంస్థ ప్రధాన పర్వాగా పనిచేస్తోంది. అలాగే డేటా సెంటర్గా అంటే పీడీసీగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవహరిస్తోంది. క్లియర్. తదుపరి టాపిక్కి వెళ్దాం. హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించి టాటా ఏఐఏ వాళ్ళు శుభ్ హెల్త్ క్రిట్ అనే ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేశారు. ఇది స్పెషల్గా డిజైన్ చేసిన హెల్త్ యూలిత్ ప్లాన్ కదా. అవును, మామూలు హెల్త్ ఇన్సూరెన్స్ కాదు ఇది. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ 18 నుంచి 65 ఏళ్ల వయసు వాళ్లకు అందుబాటులో ఇస్తుంది. అంటే మనం కట్టే ప్రీమియంలో కొంత ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. అచ్చా, అంటే టెన్యూర్ పూర్తయ్యాక ఏ క్లెయిమ్ జరగకపోయినా నెట్ అసెట్ వాల్యూ దగ్గర ఫండ్ వాల్యూ మొత్తం మనకి మెచ్యూరిటీ ప్రయోజనంగా వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అటు హెల్త్ కవరేజ్, ఇటు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రెండూ కలగలిపిన ప్లాన్ అన్నమాట. రైట్. ఇక తదుపరి టాపిక్కి వెళ్దాం. రక్షణ రంగంలో ఎనెకోయిక్ ఛాంబర్ ప్రాజెక్టుల కోసం ఒక ముఖ్యమైన ఎంఓయూ కుదిరింది. పరాస్ డిఫెన్స్ కంప్రెస్ సిస్టమ్స్ అలాగే జేవి మైక్రోనిక్స్ సంస్థల మధ్య. అవును,
ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం దేశీయంగా డిఫెన్స్ టెక్నాలజీని టెస్ట్ చేయడం. సైన్స్ అండ్ టెక్లో అడిగే ఛాన్స్ ఉంది, అసలు ఎనెకోయిక్ ఛాంబర్ అంటే ఏంటని. అంటే ఇది ఒక ప్రత్యేకమైన గది కదా. యాంటెనాలు, రాడార్లు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేయడానికి వాడతారు. అవును, బయట నుంచి ఎలాంటి విద్యుదయస్కాంత తరంగాలను లోపలికి రాకుండా, అలాగే లోపల ఉన్న సిగ్నల్స్ ఎకో కొట్టకుండా పూర్తిగా గ్రహించేసే గది ఇది. అర్థం కావాలంటే సింపుల్గా మన సౌండ్ ప్రూఫ్ రికార్డింగ్ స్టూడియో లాంటిది. బయటి సౌండ్ రాదు, లోపలి సౌండ్ బయటికి వెళ్ళదు. కాకపోతే ఇది రేడియో తరంగాల కోసం డిజైన్ చేసిన స్టూడియో. కరెక్ట్. ఇక్కడ పరాస్ సంస్థ డిజైన్ అండ్ తయారీ చూసుకుంటే జేవీ మైక్రానిక్స్ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జార్బర్లను అందిస్తుంది. ఇది ఎగ్జామ్ ఫ్యాక్ట్. ఓకే, తదుపరి టాపిక్కి వెళ్దాం. మెడికల్ డివైజెస్ తయారీలో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఎస్ఎంటీకి ప్రతిష్టాత్మక ISO 50001/2018 సర్టిఫికేషన్ లభించింది. అవును, ఇది అద్భుతమైన ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ను మెయింటైన్ చేసినందుకు ఇచ్చే సర్టిఫికెట్. ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సాధించిన ఫస్ట్ ఇండియన్ స్వదేశీ కార్డియోవాస్క్యులార్ తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం. ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ గుర్తింపు గుజరాత్లోని సూరత్కి, అలాగే తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఉత్పాదక కేంద్రాలకు వచ్చింది కదా. ఖచ్చితంగా. మెడికల్ డివైజెస్ లాంటి క్రిటికల్ ప్రొడక్షన్లో ఇలా ఎనర్జీ వేస్టేజ్ లేకుండా పర్యావరణ స్థిరత్వాన్ని పాటించడం చాలా అరుదు. రైట్. తదుపరి టాపిక్కి వెళ్దాం. పాలిటీ కరెంట్ అఫైర్స్కి వస్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTకి ప్రెసిడెంట్గా రిటైర్డ్ జస్టిస్ అనుపీందర్ సింగ్ గ్రేవాల్ నియమితులయ్యారు. అవును, ఆయన పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 60 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. గతంలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బచ్చు వెంకట్ బలరాందాస్ గారి ప్లేస్లో ఈయన బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈ అపాయింట్మెంట్లో ఎగ్జామ్కి వచ్చే ఒక చారిత్రాత్మక వాస్తవం ఉంది. సాధారణంగా NCLT ప్రెసిడెంట్ అనగానే రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులకు మాత్రమే కేటాయిస్తుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాన న్యాయమూర్తి కానివారు, అంటే ఒక మాజీ సీనియర్ న్యాయమూర్తి ఈ అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. ఈ ఎక్సెప్షనల్ పాయింట్ని అభ్యర్థులు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోదగ్గ పాయింటే. ఇక తదుపరి టాపిక్కి వెళ్దాం. చివరిగా డిఫెన్స్లో మరొక అచీవ్మెంట్. నావల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ అంటే NASM-SR యొక్క తొలి సాల్వో ప్రయోగం సక్సెస్ అయింది. అవును, ఈ ప్రయోగం బంగాళాఖాతంలో ఒడిస్సా తీరంలో ఒక నేవీ హెలికాప్టర్ ద్వారా జరిగింది. ఆ వెంటనే చాందీపూర్లోని ITR నుంచి దీన్ని ట్రాక్ చేశారు. ఇందులో DRDO అలాగే ఇండియన్ నేవీ దళాలు పాల్పంచుకున్నాయి. అసలు టెక్నికల్గా చూస్తే ఈ సాల్వో ప్రయోగం అంటే ఏంటి? దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్? సాల్వో అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి వెంటనే విపరీతమైన వేగంతో ప్రయోగించడం. ఇలా బ్యాక్ టు బ్యాక్ చేస్తే శత్రువుల సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయి టార్గెట్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. వావ్! ఈ అధునాతన వ్యవస్థకు సంబంధించి ఇది భారతదేశపు మొట్టమొదటి సాల్వో ప్రయోగం కదా. దీన్ని RCI డెవలప్ చేసింది అన్నది మెయిన్ ఎగ్జామ్ పాయింట్. అవును, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెవలప్ చేసింది. సో ఈరోజు డిస్కస్ చేసిన ఈ 13 టాపిక్స్ని జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. రైట్. కరెంట్ అఫైర్స్ని కేవలం సింగిల్ పాయింట్స్లా కాకుండా ఇలా బ్యాక్గ్రౌండ్తో పాటు చదువుతూ స్టడీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. అవును, టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఆల్ ది బెస్ట్.